వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కొత్త చింతకాయలతో చారు చేద్దాము. సో ఇవి కొత్త చింతకాయలండి. వీటిని బాగా కడిగి 2 సార్లు కడగాలి. బాగా కడిగి నీళ్ళు పోసి ఆ నీళ్ళలో ఉడికించుకోవాలి. చూడండి, మూత పెట్టి మంట పెట్టి ఉడికించుకోవాలి. దానికోసం చారు కోసం ఆ మిర్చి ఉంది కదా, ఆ మిర్చిని డైరెక్ట్గా కాల్చాలండి. ఒకసారి చూడండి. డైరెక్ట్గా నేను ఒక 6 తీసుకున్నాను. 6 మిరపకాయలు, అంటే అవి కారం ఎక్కువగా ఉండవు. కారం ఒకవేళ ఎక్కువగా ఉంటే 3 నుంచి 4 సరిపోతాయి. అవి బాగా కాల్చుకోవాలి డైరెక్ట్గా పొయ్యి మీద. ఇప్పుడు చింతకాయ ఉడికిందో లేదో చూసుకోండి. ఇలా బాగా కాల్చుకున్న మిరపకాయల్ని దంచుకోవాలి. చూడండి, చింతకాయ ఉడికేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, ఉడికిన చింతకాయ స్టవ్ ఆఫ్ చేయండి. మిరపకాయలు చూడండి కాలుతున్నాయి. ఈ కాల్చిన మిరపకాయల్ని దంచుకోవాలి. మీకు శాంపుల్కి ఒకటి చూపిస్తాను చూడండి. చూడండి అలా. ఇప్పుడు చారు, ఉడికిన చింతకాయ చారుని చూసారా, దాన్ని పులుసు తీసేసుకొని అది వడబోసుకోవాలి. ఎందుకంటే వడబోసుకుంటే దాంట్లో ఉన్నది ఏది కూడా కిందికి రాకుండా ఉంటుంది. ఇలా వడబోసుకోవాలి. వడబోసుకొని పులుపు ఎక్కువ తక్కువ చూసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని, ఇప్పుడు దంచిన మిర్చి చూడండి, దంచిన మిర్చి డైరెక్ట్గా వేసుకొని అందులో వేసుకొని తగినంత ఉప్పు. పులుపు ఎక్కువగా ఉంటే కొంచెం ఉప్పు ఎక్కువ పట్టచ్చు, తక్కువగా ఉంటే ఉప్పు తక్కువ పడుతుంది. ఇవి కొంచెం పుల్లగా ఉన్నాయి, కొంచెం ఎక్కువ పట్టింది మాకు. ఇప్పుడు ఏమేమి వేసుకున్నాను అందులో, దంచిన మిర్చి, ఉప్పు, ధనియాల పౌడర్ వేసుకొని కొంచెం కలుపుకొని, 4 ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నానండి. 4 ఉల్లిగడ్డల్లో ఒక 3 ఆనియన్స్ వరకు అందులో వేసుకోవాలి, కట్ చేసిన ఉల్లిగడ్డలు. తాలింపు కోసం నేను ఎండుమిర్చి, కళ్యామాకు చాలా పెద్దగా వచ్చింది కాబట్టి చిన్న చిన్నగా కట్ చేసుకొని చూపించాను. పెద్దగా వచ్చాయి ఆకులు కాబట్టి దాన్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని చూపించాను. ఎండుమిర్చి అనేది తాలింపు కోసం
పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఈ చారు తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక ముందుగా ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు తరిమి పెట్టుకున్న కళ్యామాకు, అలాగే ఎండుమిరపకాయలు, ఉల్లిగడ్డ. ఇప్పుడు మూడు ఉల్లిగడ్డల మట్టుకి కట్ చేసుకొని చారులో వేసుకొని ఇందులో ఒక ఉల్లిగడ్డ తాలింపుకు వేసుకోవచ్చు. ఇష్టం అండి, వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. యాక్చువల్గా చారులో కూడా కొంతమంది మిరియాలు, మెంతులు దంచుకొని వేసుకుంటారు. అది మీ ఇష్టం అండి. అంటే మా పిల్లలు కొంచెం ఘాటుగా ఉంటుందని తిన్నారని నేను అది స్కిప్ చేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకున్నాను తాలింపుకి. ఇప్పుడు అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని కలుపుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒకసారి కలుపుకోవాలి. పసుపు అలాగే ఉంటే స్మెల్ వస్తుందని పసుపు వేసుకున్నాక కలుపుకోవాలి. ఇప్పుడు ఆ చారు అనేది ఇందులో తాలింపులో పోసేయాలి. చూడండి, తీసుకున్న చారు అనేది తాలింపులో వేసేయాలి. అలా ఇప్పుడు కొత్త చింతకాయ చారు రెడీ. ఒక్కసారి మీ ఇంట్లో టేస్ట్ చేయండి, చాలా 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 బాగుంటుంది. నిన్ననే తీసుకొచ్చారు ఈ చింతకాయలతో చారు అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. దీనిలో కాంబినేషన్ వంకాయ ఫ్రై చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.